హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎన్యూ కిచెన్. ఈరోజు మనం చేపల వేపుడిని ఎలా ఈజీగా స్పైసీగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది కృష్ణా నది చేప అండి. దీన్ని రాగండి అంటారు. మనం ఫ్రై చేసుకోవడానికి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. నీసు వాసన అనేది పోయేంత వరకు మనం వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకున్నాము, 1/2 టీ స్పూన్ వేసుకున్నాము, 2 స్పూన్లు కారం వేసుకున్నాము. మనం స్పైసీగా కావాలనుకుంటే 3 స్పూన్లైనా వేసుకోవచ్చు. తగినంత సాల్ట్ వేసుకున్నాము. ఇది గరం మసాలా అండి. నేను ఇంట్లోనే గరం మసాలాని తయారు చేసి పెట్టుకుంటాను. ఇది ఎలా తయారు చేస్తారో కూడా నేను నెక్స్ట్ వీడియోలోని పెడతాను. ఒక స్పూన్ వేసుకుంటున్నానండి గరం మసాలా. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ వేసుకోండి. ఇంకా కొద్దిగా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఒక 2 నిమ్మకాయలు రసం తీసి పెట్టుకున్నానండి నేను. దీంట్లో వేసుకున్నాము. వీటన్నిటిని బాగా ముక్కలకు పట్టేలాగా మనం కలుపుకున్నాము. చూసారా, మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టినట్లుగా మనం కలిపెట్టుకున్నాగా. దీన్ని 1 అవర్ పక్కన పెట్టుకున్నాము. మూత పెట్టేసుకొని 1 అవర్ బాగా ఉంచిన తర్వాత ముక్కలకి ఆ మసాలా అంతా బాగా పట్టిద్ది. అప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. చూసారా, మసాలా అంతా చేప ముక్కలకి బాగా పట్టిందండి. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి, స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను నేను. దాంట్లోని ఒక 3 స్పూన్స్ వేసుకుంటే ఆయిల్ ఫ్రైకి సరిపోతుంది. చూడండి, ఆయిల్ హీట్ అయింది. మనం మీడియంలో పెట్టి వేయించుకోవాలి. వెంటనే కొంచెం మూత పెట్టుకున్నాము. ఎందుకంటే ఆయిల్ అంతా పైకి పిలుస్తుంది కదా. జస్ట్ ఒక 1 మినిట్ ఇలా తీసేద్దాము. ఇప్పుడు చూడండి, ఫ్రై అయ్యాయి. మనం ఇంకోసారి టర్న్ చేసుకున్నాము. చూసారా, ఫిష్ ఫ్రై అయిపోయింది. మనం ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. చూసారు కదండి, టేస్టీ అండ్ స్పైసీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఎన్యూ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.